ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చా. వస్తా సరుకులు తీసుకొచ్చాను. ఇవాళ లైవ్లో అడిగిన మాట ఏంటంటే సండే స్పెషల్ ఏంది, సండే స్పెషల్ ఏంది, సండే స్పెషల్ ఏంది. అందరు ఇదే అడిగారు కదా. అంటే మేము లైవ్లో ఒక రకంగా చెప్పి విడిగా ఒక రకంగా తింటానని చాలామందికి అనుమానం రావచ్చు. ఇప్పుడు అడుగుతా మా ఆవిడ ఏం చేసిందో. ఏం చేసావు ఇవాళ స్పెషల్ వంట? ఏం చేసావే ఆదివారం? వంట ఏం చేసావంటే నూనె ప్యాకెట్ తెచ్చావా, నువ్వు కోడిగుడ్లు తెచ్చావా? మీరేమో ఇంటికి వచ్చేటప్పుడు చెబుతారు సరుకులు. నూనె ప్యాకెట్ ఇప్పుడు వస్తా తీసుకొచ్చా. అది మీకేమో జిఎం శనగ నూనె తప్ప నుంచి వేరేది నచ్చదు. నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు ఇవన్నీ తెచ్చా. నిన్న బీఫ్ బస్తా తెచ్చినప్పుడు చెప్పలే ఎన్ని 690 రూపాయలు సరుకులు. 2 కేజీలు ఉల్లిపాయలు ఎన్ని తెచ్చాను, 690 రూపాయలు అయినాయి. ఇప్పుడు ఇంతకీ గుడ్లు ఒట్టి ఉడకబెట్టచ్చు కదా. ఇంకా చూసి నువ్వు తేకపోయేసరికి అమ్మాయి చేత కోడిగుడ్లు తెప్పించి ఇంట్లో కొద్దిగా నూనె ఉంటే దాంతో పొరడు చేసా. ఇంకేది ఎంతసేపు అని చూసాను నేను ఎదురు. ఇప్పుడు నాకు షాప్ కూడా ఎగరదీసే పని ఏమి లేదు. ఏదో సరుకులు అదైతే పొద్దున్నే నేను పోయేటప్పుడు అని చెప్పి పోతా తీసుకొని తెచ్చాను. పైగా మీకు ఏ షాపులు అంటే ఏ చిల్లర కొట్టండి ఆ చిల్లర కొట్టే తెస్తే నచ్చదు. మనం తెచ్చుకునే కొట్టులోనే తేవాలి. ఆయన 2 గంటల దాకా ఉండడని ఇంక నేను పరిగెత్తుకుంటూ పోతే ఉన్నాడు. 2 గంటల దాకా ఉంటాడంట. ఇంకా 2 గంటల ఆదివారం 2 గంటల దాకా ఉంటానంట కొట్టు. ఉన్నాడు కాబట్టి అది జిఎం శనగ నూనె తెచ్చాను. శనగ నూనె రేటు మరి ఎంత ఉందో మరి. ఉల్లిపాయలు అయితే కేజీ 25 రూపాయలు అంట. ఉల్లిపాయలు కేజీ 20 రూపాయలు. జిఎం శనగ నూనె 165 మా ఊర్లో రేటు. జిఎం శనగ నూనె 165 రూపాయలు శనగ నూనె. 2 ప్యాకెట్లు తీసుకున్నా. ఉల్లిపాయలు 2 కేజీలు 50 రూపాయలు. ఇంకోటి 130 రూపాయలు వేరుశనగపప్పు. తెల్లగడ్డలు 40 రూపాయలు. జీలకర్ర 50 రూపాయలు. ఇంకోటి ఏందబ్బా 60 రూపాయలు. శనగపప్పు కావాలి 60 రూపాయలు. మొత్తం ఏమైందో వాళ్ళ రాత్రులు అయితే మనకు అర్థం కాదు. ఇలా ఉన్నాయి వాళ్ళ రైటింగ్ మనకు అర్థం కాదు. ఇంకా ప్యాకెట్లు తీసుకొని మనమే అర్థం చేసుకోవాలి. ఇది మాకు సండే వస్తే ఇంతకుముందు అయితే వాస్తవం చెప్తున్నా. ఇంతకుముందు మేము ఇది మా అబ్బాయి ఐప్సం మాలేసుకోక ముందు మాకు సండే అంటే నాన్ వెజ్ లేకుండా ఉండలేము అనుకునేవాళ్ళం. ఒకవేళ మధ్యాహ్నం మిస్ అయినా సాయంత్రం అయినా నేను బిర్యానీ తెస్తా. ఒకవేళ పొద్దున్నే బజార్కి ఏం తేనని చెప్పినా బజార్కి పోయి ఏదో ఒకటి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకని తీసుకొచ్చి చేయమనేవాడిని. కానీ మాలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. కానీ ఆర్థిక పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా అప్పు తెచ్చుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి దేవత నిజం చెప్తున్నా, అప్పు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎట్టగొట్ట దేవుడి దేవల్ల పొదుపుగా జాగ్రత్తగా ఉండబట్టి జరిగిపోతుంది కాలం అయితే, పని లేకపోయినా. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే ఉదయం బజార్కి పోయినప్పుడు నాకు అన్ని చూసినా నాకేం అనిపించలే. ఫిష్ కనపడ్డాయి, ప్రాన్స్ కనపడ్డాయి. ఇంకపోతే మంచి మేకపోతులు ఏలగట్టి ఉన్నారు. ఎక్కడికక్కడ చికెన్ కొట్టుల్లో మా బజార్లో మా ఊళ్ళో అయితే ఎక్కువ చికెన్లు మటన్లు కొట్టే షాపులు బజార్ అక్కడే ఉంటుంది. ఎన్ని కనపడ్డా కానీ నాకు ఎందుకు అసలు వాటి మీద ధ్యాస పోవాలి. ఎందుకంటే మనం నిగ్రహంగా ఏదైనా వ్యసనాన్ని కానీ ఏదైనా మానుకోండి పెద్ద కష్టమైన పని కాదు. ఫస్ట్లో మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోతే దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఉండదు. అది వ్యసనం అంటే మన బంధుత్వాలు కావచ్చు, మళ్ళీ తిరిగి బంధువుల దగ్గరికి వచ్చారు స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు సైలెంట్గా ఒంటరిగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇందాక ఒక ఆయన ఎవరు చెప్పారు, డబ్బు సంపాదించకపోవడం నీ తప్పు, వాళ్ళంటే అట్టంటే నేను ఊరిని అంటం లేదు. డబ్బు మన భారతదేశంలో 100లో 10 మందే బాగా సంపాదించిన వాళ్ళు, మిగతా 90 మంది మాలాగా బాధపడేవాళ్ళే. అంటే ఇంక అందరు సంపాదిస్తే ఇంక వాళ్ళు కూడా కూలి పని చేసుకోలేదు, సంపాదించే వాళ్ళు కూడా. ఆ తెలివితేటలు భగవంతుడు అందరికి ఇవ్వడు, ఆ జ్ఞానం అందరికి ఇవ్వడండి. రాంగ్ రూట్లో పోయి జ్ఞానం. డబ్బు బాగా సంపాదించాలంటే ఎక్కడో ఒకసారి రాంగ్ స్టెప్లో వేస్తేనే షార్ట్ కట్ తీసుకునే సంపాదించగలం. మన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళం మనకి అది మన వల్ల పని కాదు. ఇప్పుడు మేము పచ్చడి వ్యాపారం చేయమన్నారు, పచ్చడి పెట్టి చేయమన్నా కూడా మా ధైర్యం లేదు. ఎందుకంటే మళ్ళీ అది బాగలేదంటే మనం ఎక్కడ మాట్లాడతామని. ఏది పడలేని వాడికి ఏ వ్యాపారం చేయలేడు. చెప్పాను కదా, ఈరోజు సండే స్పెషల్ మీకు చూపిస్తాను. మా ఇంట్లో స్పెషల్ ఏందనేది చూడండి. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. చూశారు కదా, ఈ కోడిగుడ్డు పొరడు ఇప్పటికిప్పుడు సండే స్పెషల్ ఇదే. మాది కోడిగుడ్డు పొరడు చేశారండి. నేనేమన్నాను పప్పుచారు కానీ ఏదైనా చేస్తారు, లేకపోతే కోడిగుడ్డు చేస్తారని చెప్పాగా అట్నే తెచ్చారు వీళ్ళు. గుడ్లు తీసుకొచ్చి అప్పటికప్పుడు అయితే ఇది అనమాట. పెద్దగా ఆర్భాటాలు హంగామా అవసరం లేదండి. తక్కువ ఖర్చుతోనే హ్యాపీగా తినచ్చు. ఒక్క నిమిషం ఉండు. బాబాయ్ మీ సండే స్పెషల్ ఏంది, బాబాయ్ మీ సండే స్పెషల్ ఏంది అంటే బాబాయ్ చెప్పకుండా తెచ్చుకొని తిని పైకి వీడియోల కోసం చెప్తాను అనుకుంటాను. ఇది రియాలిటీ ఒరిజినల్. చూశారు కదా, వస్తా 690 రూపాయలు సరుకులు తెచ్చాను సండే రోజు. నిన్న బీఫ్ బస్తా తెచ్చాను.
ఈ మధ్య అంతా బయట ఎక్కువ తెచ్చుకొని తినడం వల్ల ఈ సరుకులు ఖర్చు కాలేదు ఈ నెలలో. నేను మీ బస్తా నెయ్యి తెచ్చింది సరుకులు, చిన్న చిన్న సరుకులు ఇక్కడ మా దగ్గర షాప్లో తెచ్చుకున్నాం. ఇది సండే స్పెషల్. గుడ్లు ఎంత అయినా అడిగిన 36. కూర అర డజన్ కోడిగుడ్లు మా ఊర్లో 36 రూపాయలు పెట్టి మా ఇంటి దగ్గర తీసింది మా అమ్మాయి. నేను బజార్ని తీస్తే మన చిన్న గుడ్లు ఇచ్చారు. అందుకని మా ఇంటి దగ్గరే బాగుంది అని చెప్పి ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ ఉంటే అక్కడ తెచ్చారు. మామూలుగా అమ్మాయి నూనె ప్యాకెట్ కూడా అక్కడే తెద్దామని వెళ్ళింది. వాళ్ళ దగ్గర మనం వాడే నూనె ప్యాకెట్లు ఉండవు. అందుకని నేను ఇవి బజారు తీసుకురామని చెప్పిన. సరే ఇంకా బాగా చెప్పైతే 36 రూపాయలు కోడిగుడ్లు పెద్దగా దీనికి ఖర్చు ఏం కాదు. మొత్తం 50 రూపాయలు ఖర్చు అవుతుంది. 6 గుడ్లు వేసుకుంటే పొరడు 4 నేను వేసింది. సరే ఎన్నో కానీ 6 గుడ్లు వేసుకుని 4 సరిపోతాయి. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చు. మనము మన ఆలోచన విధానాన్ని బట్టే ఉంటుంది. ఏది కూడా మనం ఫలానా తినాలనుకుంటాం, తినేటప్పుడు అంత రుచి ఉండదు. మరి దానివల్ల మన కోరిక అలా ఉంటుంది అనమాట. వాస్తవంకి వచ్చేది అంత బాగుండదు. అయ్యా నువ్వైతే తింటావు కానీ అందరూ ఒక్క రకంతో తింటారు. మటన్లు, చికెన్లు వీటంటి మీద నాకైతే ఒకప్పుడు ఉండేది, కానీ తెచ్చుకుని తిన్న తర్వాత చాలా బాధపడేవాడిని. ఒక రకంతో తినడం ఇవాళ మనకు కొత్తగా వచ్చిన అలవాటు కాదు కదమ్మా. మొదటి నుంచి వచ్చింది అలవాటు ఒక రకంతోనే తినడం. నాన్న అందరికీ చెప్తున్నాను. అది వాళ్ళ ఇష్టం. మామూలుగా మన విధానం చెప్తున్నాను నాన్న. అది ఇదేంటి ఇది ఈరోజు సండే స్పెషల్ కోడిగుడ్డు పరోడు, వైట్ రైస్. వస్తా సరుకు తెచ్చా. ఎవరైతే తెచ్చి కొడుతున్నాయి దానివల్ల నేను చేసుకున్నా నాకు చెమటే తగ్గలేదు ఇప్పుడు దాకా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.